నమస్తే అండి. అందరూ ఎంతో ఇష్టంగా తినే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బౌల్లో 1 kg చికెన్ తీసుకొని అందులో కొద్దిగా సాజీరా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చికెన్ను 1/2 అవర్ ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే ఎంతో జ్యూసీగా, సాఫ్ట్గా, టెండర్గా ఉంటుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక వక్క నిమ్మరసం పిండుకొని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులో 1 కప్ కారం, చిటికెడు పసుపు, 1 కప్ ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా వేసి ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని 2 కప్పుల పెరుగు వేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు, 1 బగారాకు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 లీటర్స్ వాటర్ వేసి 4 ఇలాచీలు, 2 స్టార్స్, 2 బగారాకులు, కొంచెం అనాస పువ్వు, 2 దాల్చిన చెక్కలు, 1 మరాఠీ మొగ్గ, 4-5 లవంగాలు, కొంచెం సాజీరా, తగినంత అల్లం, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు వేసి కాసేపు మరగనివ్వాలి. మరిగిన నీటిలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 60 to 70% ఉడికిన తర్వాత ఇంతసేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఒక మందపాటి గిన్నెలో నెయ్యి రాసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ను అందులో వేసి ముందుగా ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ను చికెన్పై లేయర్ టు లేయర్ వేసి దానిపై ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిపై బిర్యానీ బౌల్ పెట్టి ఆవిరిపోకుండా ఒక బరువైన వస్తువు పెట్టండి. హై ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉంచండి. అంతే, ఎంతో రుచికరమైన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.